హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'గ్రీష్మ వ్లాగ్స్'. పిల్లలు స్వీట్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా! అందుకే ఇవాళ సింపుల్‌గా, టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ రెసిపీ చూపిస్తున్నా. ఇంట్లో ఉన్న బ్రెడ్‌తో ఈజీగా 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేయొచ్చు రెసిపీ. సాఫ్ట్‌గా, క్రీమీగా ఉండే ఈ డెజర్ట్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదు, ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు కూడా రిపీటెడ్‌గా అడుగుతారు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని నేనైతే ఒక గ్లాస్ పాలైతే వేశాను. ఇవి ముందుగా మంచిగా మరగపెట్టుకోవాలి. అలాగే మరిగేలోపు ఇందులో ఉన్న కొంచెం మిల్క్‌ని పక్కకు తీసుకొని, నేనిక్కడ 5 టేబుల్ స్పూన్ల మిల్క్ అయితే పక్కకు తీసుకుంటున్నాను. ఈ మిల్క్‌ని మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మీరు కస్టర్డ్ పౌడర్ ఏ ఫ్లేవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర అయితే పైనాపిల్ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఉంది. నేను ఇదే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. ఈ మిల్క్‌కి ఈ 2 టేబుల్ స్పూన్స్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ కస్టర్డ్ పౌడర్‌ని ఉండలు లేకుండా పాలలోకి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి పాలైతే మంచిగా మరుగుతాయి. పాలు మంచిగా 2 పొంగులు వచ్చిన తర్వాత మనం ఇందులోకి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. పాలైతే మంచిగా ఫస్ట్ మరగాలి. మరిగిన తర్వాతే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేశాను. ఇంకా మీకు స్వీట్‌నెస్ కావాలంటే ఒక టేబుల్ స్పూన్ పెంచుకోవచ్చు. స్వీట్ కొంచెం తక్కువ తింటానంటే ఒక టేబుల్ స్పూన్ తగ్గించొచ్చు. అది మీ చాయిస్. షుగర్ వేసిన తర్వాత షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి. అప్పటి వరకు బాగా కలుపుతూనే ఉండాలి. చూసారుగా, షుగర్ అయితే మొత్తం కరిగిపోయింది. ఇప్పుడైతే మనం కస్టర్డ్ పౌడర్ పక్కన పెట్టుకున్న మిల్క్‌ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్‌ని యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. లేకుంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. లేకుంటే అడుగు పడుతుంది. అది ముద్దలాగా అవుతుంది. అప్పుడు కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండదు. కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే మనం వేసినప్పుడు మనకి కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది. కానీ అలాగా కలుపుతూ ఉన్నప్పుడు మనకు కొంచెం థిక్‌గా అవుతుంది. ఇదిగోండి చూపిస్తాను. ఇంత థిక్‌గా అవుతుంది మనకి. ఈ కన్సిస్టెన్సీ మీకు వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే చల్లగా అయిన తర్వాత ఇంకా థిక్‌గా అవుతుంది. మీరు ఒకవేళ ఇంకా థిక్‌నెస్ కావాలి అని ఇంకా స్టవ్ మీద ఉంచేస్తే చల్లగా అయ్యాక అసలు ముద్దగా అయిపోతుంది. లిక్విడ్ లాగా ఉండదు. అది తినడానికి కూడా సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చిందో మీరైతే స్టవ్ ఆఫ్ చేసి ఈ కస్టర్డ్‌నయితే చల్లగా అయినంత వరకు చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మనం కస్టర్డ్ లాగా చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసి మనం తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు గార్నిష్ చేయడానికి మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక బౌల్ తీసుకోండి. అది గ్లాస్ అయినా పర్వాలా, నార్మల్ అయినా ఓకే. మనకి కస్టర్డ్ చల్లగా అయ్యాక ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇది కరెక్ట్‌గా వచ్చినట్టు. ఇలా వచ్చినట్టు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడైతే మనం బ్రెడ్‌ని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ తీసేస్తేనే బెటర్. మీకు కావాలి అంటే ఉంచుకోండి. కానీ నేనైతే రిమూవ్ చేస్తున్నాను. ఎడ్జెస్ తీసేసిన బ్రెడ్‌నయితే ఇందులోని పెట్టుకోవాలి మంచిగా. నాకైతే ఇక్కడ 4 బ్రెడ్స్ అవసరమయ్యాయి. అలాగే కార్నర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకో ఎక్స్‌ట్రా బ్రెడ్ అయితే అవుతుంది. ఫస్ట్ అయితే బ్రెడ్స్‌ని ఇలా అయితే ప్లేస్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్‌ని దీని మీద ఒక లేయర్‌గా వేసేయాలి. ఎక్కువ వేసుకుంటారా? తక్కువ వేసుకుంటారా? అది మీ ఇష్టం. మనం చేసిన కస్టర్డ్‌లో సగం కూడా వేసేయొచ్చు ఫస్టే. ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత దానిపైన మీకు కావాలంటే నట్స్‌తో పైన గార్నిష్ చేసుకోవచ్చు. అలాగే మీకు కావాలంటే నట్స్ కనిపించకుండా మళ్ళీ కస్టర్డ్ వేసి దాన్ని కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకోవడానికి మళ్ళీ బ్రెడ్‌ని ఇలానే ఎడ్జెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. నేను కార్నర్స్‌లో కూడా బ్రెడ్‌ని ఇలాగా ప్లేస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఈ సెకండ్ లేయర్ మీద కూడా కస్టర్డ్ మొత్తం వేసేయండి. మీకు కావాలి అంటే కొంచెం కస్టర్డ్‌ని పక్కన పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ మాత్రమే పక్కన పెట్టుకొని మిగతాదంతా దీని మీద వేసేయండి. కస్టర్డ్ అంతా మళ్ళీ కవర్ చేసిన తర్వాత మీకు నచ్చిన విధంగా అలాగే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్‌తో ఇలాగైతే గార్నిష్ చేసుకోండి. నా దగ్గర బాదాం ఉన్నాయి కాబట్టి దాన్ని స్లైస్‌గా కట్ చేసుకొని ఇలా అయితే వేశాను. అలాగే డ్రై ఫ్రూట్స్ ఏవి యాడ్ చేసినా వాటిని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లగా అయిన తర్వాత యాడ్ చేయండి. తింటున్నప్పుడు క్రంచీగా తగులుతాయి. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పటి వరకు చేసిన కస్టర్డ్ 90% అయితే కంప్లీట్ అయింది. మొత్తం ఫుల్‌ఫిల్‌గా కంప్లీట్ అవ్వాలంటే ఇప్పుడు మనం గార్నిష్ చేసుకొని రెడీ చేసుకున్న ఈ కస్టర్డ్‌ని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెడితే సరిపోతుంది.
నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే నాకొచ్చింది. దీన్ని మంచిగా కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయటమే. ఇందాక 1 టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకున్న కస్టర్డ్‌ని పైన సర్వ్ చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి ఈజీ బ్రెడ్ కస్టర్డ్. మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.